హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా సింపుల్గా ఒకసారి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఉదయం పూట లంచ్ బాక్స్లోకైనా లేదా వంట చేసే టైం తక్కువగా ఉన్నా లేదా నోటికి మంచి రుచిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా 5-10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఇక్కడ చూపించే విధంగా 4 గుడ్లని పక్కన పగలగొట్టుకుని వేసుకోవాలి. గుడ్లని పగలగొట్టి వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక పక్కన బాగా ఉడికించుకోవాలి. మనం గుడ్లని వేసిన వెంటనే కదపకుండా ఒక పక్కన ఉడికిన తర్వాత అప్పుడు ఇక్కడ చూపించే విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్క ముక్కని మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి. అన్ని ముక్కల్ని టర్న్ చేశాక ఇప్పుడు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 పక్కల కూడా బాగా ఉడికిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసి ఒకసారి స్లోగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉదయం పూట లంచ్ బాక్స్లోకైనా లేదా వంట చేసే టైం తక్కువగా ఉన్నా లేదా నోటికి మంచి రుచిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.